ఆర్థిక సహాయం చేయడంలో ఆయన ముందుంటాడు. అలాగే నాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహించి నాటక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చేరదీసి వాళ్ళకి అవార్డు ఇవ్వడం కానీ వాళ్ళకి మంచి బహుమతులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. నేను తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సహాయం చేసి నా సంస్థని ముందుకు ఎంతగానో నడిపిస్తున్న మా పెద్ద ఆయన బిక్కోల సత్యానంద్ గారిని ఈ సందర్భంగా మేము ఆయన్ని సత్కరించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Next, I invite Samudra Garu on the stage. 2001 లో thanks for coming, sir. రెండు ఒకటే ఇక్కడ. అంటే నేను సముద్రాన్ని ఎంతగా ఇష్టపడతానంటే నాకు ఇష్టమైన దర్శకుల్లో సముద్రం కూడా చాలా బాగా తీస్తారు సినిమాని. ఎంత సినిమానైనా చక్కగా హ్యాండిల్ చేసి ఎంతో బాగా తీసి ప్రేక్షకుల మన్ననలు పొందుతారు ఈయన. నేను పెట్టిన ఏ కార్యక్రమంకైనా నేను వస్తాను మోహన్ పెట్టుకో నా ఫోటో పెట్టుకొని దాన్ని ఇన్విటేషన్ అని చెప్పి ధైర్యం ఒక్కడే ఆలయం అమృతం Thanks for coming, sir, and we really glad about your presence here. ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా కళాభివందనాలు. ముందుగా పెద్దలు సముద్ర గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకు అంటే 2017లో అశోక్ రెడ్డి అనే ఒక నా పేరు మీద తీసిన ఫిలిం అది ఆడియో ఫంక్షన్కి ఆ రోజు మా డైరెక్టర్ గారికి చెప్పారు, నంది వెంకటరెడ్డి గారికి, ఖచ్చితంగా మీరు సముద్ర గారిని పిలవాలని చెప్పారు. ఆ రోజు చీఫ్ గెస్ట్గా వచ్చినట్టు కొంజేటి రోసయ్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసిన ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా చేశారండి. అతి త్వరలో ఈ నెలలోనే మరో 2 సినిమాల్లో మనకి ఆడియో ఫంక్షన్ ఉంటుంది ప్రసాద్ ల్యాబ్లో. అన్న మీరు ఖచ్చితంగా వచ్చేసి సముద్రం లాంటి మీ హృదయంలో మమ్మల్ని కూడా దాచుకోవచ్చు. చరాచరాలకి మొత్తం సముద్రమే. అటువంటి సముద్రం లాంటి హృదయం ఉన్న మీ వ్యక్తులు మాకు చాలా అండదండగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మోహన్ గారు మిత్రుడు శ్రేయోభిలాషికి నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే రేంబో చిల్డ్రన్ సొసైటీ పెట్టుకొని అక్కడ ఎంతో మంది చిన్నారులకు సంవత్సరంలో కనీసం 2-3 ప్రోగ్రాంలను చేసి అట్టడుగున మూలం పడిపోతున్నటువంటి కళారంగాన్ని మళ్ళీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆ కళని పోషించడానికి, కళని సంరక్షించడానికి కంకణ కట్టుకున్నటువంటి మోహన్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రతిసారి ఈ మోహన్ అకాడమీ, రేంబో చిల్డ్రన్ సొసైటీ అని ఇవన్నీ ఇచ్చుకుంటా ప్రోత్సహించుకుంటా, సరే తను ఎక్కడికి పోతున్నాడో, ఎక్కడ ఆర్థికంగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడో తెలియదు కానీ ఎంతో మందికి ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నాడు. కళాకారులను పైకి తీస్తున్నటువంటి మోహన్ అన్నకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని. కానీ ఒకటే బాధ ఏంటి అని అంటే వారం 10 రోజుల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి చెప్తాడు. అయినా కూడా ఈ కళాభిమానులకు ఇంతవరకే ఉన్నామా మేము అనే బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే వస్తున్నారు, 10 నిమిషాలు కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దయచేసి మనం చెప్పేటప్పుడు ఏంటి అంటే మెసేజ్ కనీసం 1 గంట 2 గంటలు ఒక సినిమా పోతున్నాం అండి. ఒక సినిమా పోతే 2.5 గంటలు 2 గంటలు కూర్చుంటున్నాం, దాన్ని వెయిట్ చేస్తున్నాం 1000, 2000, 500 పెట్టుకొని కూర్చున్నాం. కానీ ఇక్కడ 10 సినిమాలు చూపిస్తున్నాడు మోహన్ గారు. 10 రకాలటువంటి ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి, ఏమి దాని గురించి లోతుపాత్రలు మొత్తం కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి దయచేసి కళాభిమానులు, కళాకారుల, కళా పోషకులు అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకు దిగ్విజయంగా వచ్చి చాలా మంది వచ్చి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేసినట్టయితే వారి కూడా ఎంతో అండదండగా ఉన్నట్టు అయిపోద్ది అని నాకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ శ్రీజయ్ గారిని